ప్రెజెంట్ జనరేషన్లో క్యాడ్బరీ కంపెనీ గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. అయితే ఈ కంపెనీ అసలు ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? 1820 టైంకి ఇంగ్లాండ్లో ఉన్న ప్రజలు ఎక్కువగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారు. దీనివల్ల ఆ దేశంలో పేదరికం అలాగే క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. సో దీన్ని తగ్గించడానికి ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది నాయకులు కలిసి టెంపరెన్స్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో వీళ్ళు ప్రజలకి వివరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. అయితే ఈ పోరాటంలో జాన్ క్యాడ్బరీ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కేవలం ప్రజలని ఎడ్యుకేట్ చేస్తే మాత్రమే సరిపోదని వాళ్ళ దృష్టిని ఆల్కహాల్ నుండి పక్కకి తప్పించాలంటే అంతకంటే టేస్టీ డ్రింక్ని తయారు చేయాలనుకున్నారు. సో దానికోసం జాన్ క్యాడ్బరీ ఎన్నో రోజుల పాటు రీసెర్చ్ చేసి ఫైనల్గా ఒక హాట్ చాక్లెట్ డ్రింక్ని తయారు చేశారు. అదే క్యాడ్బరీ చాక్లెట్ డ్రింక్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ ఎడిక్షన్ నుండి తప్పించడానికి ఒక చిన్న చాక్లెట్ డ్రింక్గా స్టార్ట్ అయిన ఈ క్యాడ్బరీ ఈ రోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చాక్లెట్ బ్రాండ్గా ఎలా ఎదిగింది? మీకు తెలుసా, ఒకప్పుడు భారతీయులు అసలు చాక్లెట్సే తినేవారు కాదు. ఎందుకంటే మన దేశంలోనే కొన్ని వేల రకాల స్వీట్స్, స్నాక్స్ అండ్ డ్రింక్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే అలాంటి దేశంలో క్యాడ్బరీ కంపెనీ వాళ్ళ చాక్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఇండియన్స్ వాటికి ఎడిక్ట్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు, వాళ్ళ జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో క్యాడ్బరీ కంపెనీ ఈరోజు ఇండియాలోనే అతిపెద్ద చాక్లెట్ బ్రాండ్గా ఎదిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కస్టమర్స్కి ఉన్న అవసరాన్ని తీర్చేలా ప్రొడక్ట్స్ తయారు చేసి బిజినెస్ చేయడం అనేది చాలా కామన్. కానీ కస్టమర్స్కి అప్పటి వరకు లేని అవసరాన్ని మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసి ప్రొడక్ట్స్ అమ్మడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ స్ట్రాటజీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే క్యాడ్బరీ కంపెనీ మన దేశంలో లేని అవసరాన్ని క్రియేట్ చేసి ఈరోజు మార్కెట్ లీడర్ అయింది. సో అసలు ఇదంతా ఎలా జరిగింది అండ్ ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1824లో జాన్ క్యాడ్బరీ తను తయారు చేసిన హాట్ చాక్లెట్ డ్రింక్ని ప్రజలకి అమ్ముతూ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో ఇది ఇంగ్లాండ్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఈ బిజినెస్ని జాన్ క్యాడ్బరీ తర్వాత తన ఇద్దరు కొడుకులైన రిచర్డ్ క్యాడ్బరీ అండ్ జార్జ్ క్యాడ్బరీ టేక్ ఓవర్ చేశారు. ఈ అన్నదమ్ముల్లో ఒకరైన జార్జే అనుకోకుండా ఒకరోజు క్యాడ్బరీ చాక్లెట్ని కనిపెట్టారు. ఎలా అంటే జార్జ్ కూడా కొన్ని రోజుల పాటు చాక్లెట్ డ్రింక్ బిజినెస్ని కంటిన్యూ చేశాక ఆయన అందులో ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే చాక్లెట్ డ్రింక్ని తయారు చేయడానికి కోకో బీన్స్ని యూజ్ చేస్తారు. సో ఆ కోకో బీన్స్ని ప్రాసెస్ చేసి హాట్ చాక్లెట్ని తయారు చేశాక అందులో నుండి ఒక వేస్ట్ మెటీరియల్ బయటికి వస్తుంది. అదే కోకో బటర్. మొదట్లో ఈ కోకో బటర్ని వాళ్ళు పట్టించుకోకుండా బయట పడేసేవారు. కానీ ఒకరోజు జార్జ్ తన ఫ్యాక్టరీని క్లీన్ చేస్తుండగా అక్కడ గడ్డకట్టి ఉన్న ఈ కోకో బటర్ని చూసి దాన్ని ఒకసారి టేస్ట్ చేశారు. సో ఆ రోజు ఆయనకి అర్థమైంది ఏంటంటే ఈ కోకో బటర్ అనేది ఆయన తయారు చేసే హాట్ చాక్లెట్ డ్రింక్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ కోకో బటర్కి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ఒక మంచి చాక్లెట్ తయారవుతుందని ఆయన ఆలోచించి ఫైనల్గా జాన్ క్యాడ్బరీ ఒక చాక్లెట్ని తయారు చేశారు. అదే క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్. అప్పట్లో క్యాడ్బరీ కంపెనీ తయారు చేసే చాక్లెట్స్ని ఇంగ్లాండ్లో ఉండే ప్రజలు చాలా ఎక్కువగా తినేవారు. కానీ ఇంగ్లాండ్ ప్రజలకి చాక్లెట్స్ ఏం కొత్త కాదు. ఎందుకంటే అప్పటికే అక్కడ జేఎస్ ఫ్రై అనే కంపెనీ చాక్లెట్ బిజినెస్ చేస్తుంది. కొన్ని రోజుల పాటు క్యాడ్బరీ అలాగే ఫ్రై కంపెనీలు ఈ బిజినెస్లో పోటీ పడ్డాక ఫైనల్గా 1919లో క్యాడ్బరీ ఈ ఫ్రై కంపెనీలో కలిసిపోయింది. అండ్ ఆ తర్వాతే క్యాడ్బరీ కంపెనీ వాళ్ళ చాక్లెట్ బిజినెస్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేసింది, లైక్ ఆస్ట్రేలియా, అమెరికా అండ్ ఇండియా. క్యాడ్బరీ కంపెనీ 1947లో ఫస్ట్ టైం ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఇండియన్స్ ఎవరు కూడా పెద్దగా చాక్లెట్స్ని తినేవారు కాదు, వాటిని తినాలని కోరుకునేవారు కాదు. బికాస్ అప్పటికే మన దేశంలో కొన్ని వేల రకాల స్వీట్స్ ఉన్నాయి. అందుకే క్యాడ్బరీ కంపెనీ పెద్దవాళ్ళని కాకుండా పిల్లలని టార్గెట్ చేసి చాక్లెట్స్కి మార్కెటింగ్ చేసేది. ఎందుకంటే పిల్లలకి ఏదైనా ఫుడ్ ఐటమ్ నచ్చితే అప్పుడు వాళ్ళు దాన్నే కంటిన్యూస్గా తింటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని గమనిస్తే వాళ్ళు ఎప్పుడు గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా అక్కడ మొదటిగా పిక్ చేసేవి లేస్ చిప్స్ అలాగే కింజర్ జాయ్. బికాస్ వన్స్ వాళ్ళకి ఏదైనా నచ్చితే వాళ్ళు అదే ఫుడ్ ఐటమ్ని మళ్ళీ మళ్ళీ తింటారు. అందుకే క్యాడ్బరీ కంపెనీ ఈ చిన్నపిల్లలని టార్గెట్ చేసి మొదట్లో వాళ్ళ చాక్లెట్కి మార్కెటింగ్ చేసేది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదే పర్చేసింగ్ డెసిషన్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఒక 25 ఏళ్ల కుర్రాడు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తినాలంటే తను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తనకి నచ్చిన దాన్ని కొనుక్కొని తింటాడు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ని కొనేది, దాన్ని కన్జ్యూమ్ చేసేది ఒక్కరే.
కానీ పిల్లల పరిస్థితి అలా ఉండదు. వాళ్ళు ఏదైనా కొనాలన్నా, వాళ్ళకి ఏదైనా అమ్మాలన్నా మధ్యలో వాళ్ళ పేరెంట్స్ అడ్డుగా ఉంటారు. వాళ్ళకి నచ్చితే కానీ ఆ ప్రోడక్ట్ పిల్లల వరకు వెళ్ళదు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ని కొనేది, దాన్ని కన్జ్యూమ్ చేసేది వేరు వేరు వ్యక్తులు. సో తల్లిదండ్రులు ఒక ఫుడ్ ఐటమ్ని కొని పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? అది వాళ్ళ పిల్లల హెల్త్కి హానికరం కాదు అని తెలిసినప్పుడే, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోండి. కాసేపట్లో మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఇలా క్యాడ్బరీ కంపెనీ చిన్నపిల్లలని టార్గెట్ చేసి మొదట్లో వాళ్ళ బిజినెస్ చేసేది. పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని అడిగి మరీ ఈ చాక్లెట్స్ని కొనుక్కుని తినేవారు. అయితే కొన్ని రోజుల పాటు అంతా బాగానే జరిగింది. కానీ తర్వాత క్యాడ్బరీ కంపెనీ ఇండియాలో స్లోగా వాళ్ళ బిజినెస్ని కోల్పోతూ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న చాలామంది డాక్టర్లు అలాగే డెంటిస్టులు పిల్లలు చాక్లెట్స్ని ఎక్కువగా తినడం వల్లే వాళ్ళ పళ్ళు పాడైపోతున్నాయని, వాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రిపోర్ట్స్ని పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి క్యాడ్బరీ చాక్లెట్స్ని కొని ఇవ్వడం మానేశారు. దీనివల్ల రోజు రోజుకి క్యాడ్బరీ కంపెనీ యొక్క సేల్స్ పడిపోతున్నాయి. సో ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ఈ కంపెనీ ఒక జీనియస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ వాళ్ళ కంపెనీ సేల్స్ని పెంచుకుంది. ఆ స్ట్రాటజీయే ప్రొడక్ట్ పొజిషనింగ్. అంటే మీ దగ్గరున్న ప్రోడక్ట్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ దాన్ని మార్కెట్లో ప్లేస్ చేయడాన్ని ప్రోడక్ట్ పొజిషనింగ్ అంటారు. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. మనం ఇంతకు ముందు ఒక విషయం మాట్లాడుకున్నాం. ఒక 25 ఏళ్ల కుర్రాడు ఏం తినాలన్నా దానికి ఎవరు పర్మిషన్ తీసుకోడు. కానీ అదే పని పిల్లలు చేయాలంటే దానికి పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి. సో క్యాడ్బరీ కంపెనీ ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ని మార్చేసింది. అంటే అప్పటి వరకు చిన్నపిల్లలని టార్గెట్ చేసి చాక్లెట్స్ అమ్మిన క్యాడ్బరీ కంపెనీ ఫస్ట్ టైం పెద్దవాళ్ళని టార్గెట్ చేసి చాక్లెట్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇండియాలో అప్పటికే ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళైతే మాత్రం ఈ చాక్లెట్స్ని ఎందుకు తింటారని. ఇక్కడే క్యాడ్బరీ కంపెనీ మార్కెట్లో లేని ఒక అవసరాన్ని క్రియేట్ చేసింది. ఎలా అంటే ఈ కంపెనీ ఇండియాలో ఉన్న యూత్ని అలాగే మిడిల్ ఏజ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ మన లైఫ్లో జరిగే కొన్ని ముఖ్యమైన మూమెంట్స్ని యాడ్స్గా డిజైన్ చేసి వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి, వాళ్ళ హ్యాపీనెస్ని అవతల వాళ్ళతో షేర్ చేసుకోవడానికి క్యాడ్బరీ చాక్లెట్సే ఒక పర్ఫెక్ట్ చాయిస్ అనేలా యాడ్స్ని డిజైన్ చేసి వాళ్ళ చాక్లెట్స్ని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్స్కి స్వీట్స్ ఏం కొత్త కాదు, అలాగే సెలబ్రేషన్స్ కూడా కొత్త ఏం కాదు. కానీ ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ వెనుకున్న లాజిక్ ఏంటంటే మనం ఏదైతే పదే పదే చూస్తామో మనం దాన్ని అనుసరిస్తాం. అంటే టీవీలో పదే పదే ఒక కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్కి క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేయడం చూస్తే అది ఇండైరెక్ట్గా మన మైండ్లో రిజిస్టర్ అయ్యి మనం కూడా దాన్నే ఫాలో అవుతాం, అవునా? అని ఇప్పుడు బయట జరిగేది ఇదే. యూత్ అంతా కూడా తమ ఫ్రెండ్స్కి కానీ పార్ట్నర్స్కి కానీ ఏ చిన్న అకేషన్ వచ్చినా స్వీట్స్ ఇవ్వడం మానేసి ఈ క్యాడ్బరీ చాక్లెట్సే ఇస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి క్యాడ్బరీ కంపెనీ వాళ్ళ యాడ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకి లేని అవసరాన్ని ఎలా క్రియేట్ చేసిందో. కావాలంటే ఒకసారి మీరు క్యాడ్బరీ యాడ్స్ని గమనించండి. వాళ్ళు ప్రతి యాడ్లో కూడా మన లైఫ్లో ఉండే ఏదో ఒక ఇంపార్టెంట్ మూమెంట్ని స్క్రీన్ మీద చూపిస్తూ దానికి మనం కనెక్ట్ అయ్యేలా చేసి అప్పుడు ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ చాక్లెట్కి మించిన హ్యాపీనెస్ లేదు అన్నట్టు చూపిస్తారు. ఆ యాడ్స్కి కనెక్ట్ అయిన మనమంతా కూడా మనకి తెలియకుండానే ఆ చాక్లెట్స్ని కొని మన ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇదే క్యాడ్బరీ యాడ్ క్యాంపెయిన్ వెనుకున్న అసలు స్ట్రాటజీ. సో ఇలా మార్కెట్లో ప్రొడక్ట్ పొజిషన్ని మార్చడం ద్వారా సక్సెస్ అయిన కంపెనీ కేవలం క్యాడ్బరీ మాత్రమే కాదు, మరొక విదేశీ కంపెనీ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీని ఇండియాలో అప్లై చేసి సక్సెస్ అయింది. అదే మ్యాగీ. మ్యాగీ కంపెనీ మొదట్లో ఇండియాలో జాబ్స్ చేసే ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. అంటే జాబ్స్కి వెళ్ళే ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది కాస్త కష్టమైన పని. అందుకే మ్యాగీ కంపెనీ వాళ్ళ లంచ్ బాక్స్కి బదులుగా ఇన్స్టెంట్ నూడిల్స్ని మధ్యాహ్నం తినే ఒక లంచ్ ఐటమ్గా చూపిస్తూ మార్కెటింగ్ చేసింది. కానీ అప్పట్లో ఈ స్ట్రాటజీ ఇండియాలో వర్క్ అవ్వలేదు. సో మ్యాగీ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ పొజిషన్ని మార్చింది. అంటే నూడిల్స్ని పెద్దవాళ్ళు తినే లంచ్ ఐటమ్గా కాకుండా చిన్నపిల్లలు తినే ఒక స్నాక్ ఐటమ్గా పబ్లిసిటీ చేసి ఈరోజు ఇండియాలో కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసే కంపెనీగా ఎదిగిపోయింది. మేము ఆల్రెడీ ఈ మ్యాగీ బిజినెస్ మీద ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాం. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బికాస్ వాళ్ళు కూడా సేమ్ క్యాడ్బరీ కంపెనీ లాగే మన ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేశారు. సో క్యాడ్బరీ కంపెనీ స్లోగా ఇండియాలో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశాక
కేవలం యూత్ని అలాగే మిడిల్ ఏజ్ పీపుల్ని మాత్రమే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ని అలాగే అన్ని ఫెస్టివల్స్ని కవర్ చేసేలా ప్రొడక్ట్స్ని లాంచ్ చేసి ఈరోజు ఇండియన్ చాక్లెట్ ఇండస్ట్రీలో దాదాపు 70% మార్కెట్ షేర్తో ఈ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఏంటంటే మనం ఎంత కష్టపడి ప్రోడక్ట్ని డిజైన్ చేసి మార్కెట్లో పెట్టినా ఒక్కోసారి అది ఫెయిల్ అవుతుంది. సో మార్కెట్లో ప్రోడక్ట్ ఫెయిల్ అయిన ప్రతిసారి మీరు ప్రోడక్ట్లోనే మిస్టేక్స్ వెతుకుతూ పోతే మీరు డబ్బుని అలాగే టైంని చాలా ఎక్కువగా లాస్ అవుతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేయడం అనేది ఎంత ముఖ్యమో దాన్ని సరైన కస్టమర్స్ని టార్గెట్ చేసి అమ్మడం కూడా అంతే ముఖ్యం. బికాస్ అన్ని ప్రొడక్ట్స్ని అందరూ కొనరు. సో మీ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరనేది మీకు ఎప్పుడైతే క్లియర్గా తెలుస్తుందో అప్పుడు మార్కెట్లో మీరు చేసే వ్యాపారం చాలా వేగంగా గ్రో అవుతుంది. బికాస్ ఈరోజు మార్కెట్లో టాప్ పొజిషన్లో ఉన్న ఎన్నో కంపెనీలు చేసింది ఇదే, పర్ఫెక్ట్ ప్రొడక్ట్ పొజిషనింగ్. వీలైతే దీని గురించి ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తాం. అలా చేయాలంటే ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మాకు తెలియాలి. అందుకే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా దాన్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మీకు ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో మాకు అర్థమవుతుంది. అండ్ మీరు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.